హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడీ రైడ్స్. సో రైడింగ్ లైఫ్ స్టైల్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మైలేజ్. ఈ మైలేజ్ లేకపోవడం వల్ల చాలా డబ్బులు బొక్క అయిపోతూ ఉంటాయి, అంటే మెయిన్లీ లాంగ్ రైడ్స్లో కానీ వాటి వల్ల. సో మనకి డబ్బులు సేవాలన్నా మైలేజ్ రావాలన్నా ఏం చేయాలో తెలుసా? జస్ట్ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసేసి బైక్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేశారనుకో మంచి మైలేజ్ వస్తుంది, డబ్బులు సేవ్ అవుతాయి, మీకు బైక్ కూడా మంచి కండిషన్లో ఉంటే పెద్ద రిపేర్స్ కూడా ఏం రావు. బైక్ మెయింటెనెన్స్ ఈక్వల్స్ టు బైక్ మైలేజ్. సో బైక్ మైలేజ్ సేవ్ చేయండి, డబ్బులు సేవ్ చేయండి, మళ్ళీ ఆ మనీని బైక్ మీద ఇన్వెస్ట్ చేయండి. బైక్ మెయింటెనెన్స్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ సర్వీస్. ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి నేనైతే కంపల్సరీగా ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయితే చేపిస్తాను, చేంజ్ చేస్తాను. మంచి ఆయిల్, అది ఫుల్లీ సింథటిక్ కానీ సెమీ సింథటిక్ ఏదైనా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేదే ఇంజన్ ఆయిల్ సర్వీస్ చేస్తాను. సో ఈ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. ఇంజన్ ఆయిల్ సర్వీస్ కింద మెయింటైన్ చేశారనుకో మీకు ఇంజన్ ఏం ప్రాబ్లం రాదు, సో మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. అండ్ దెన్ వచ్చేసి బైక్ చైన్, అది టైట్గా ఉందో లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను. లూజ్ ఉంటే మీకు పవర్ లాస్ అవుతుంది, సో పవర్ లాస్ ఈక్వల్స్ టు ఫ్యూల్ లాస్. అండ్ ఎప్పటికప్పుడు చైన్ టైట్ చేసుకుంటా ఉండండి. చైన్ క్లీనింగ్ అనేది బెటర్ అన్నమాట. ఎందుకంటే మీరు బైక్ ఒకసారి చైన్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని ల్యూజ్ చేసి ఒకసారి పర్ఫార్మెన్స్ చూడండి, మీకు తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ దెన్ టైర్ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు టైర్ లైఫ్ బాగా వస్తుంది, ఫ్యూల్ కూడా సేవ్ అవుతుంది. బైక్ టైర్ ఎయిర్ ప్రెషర్లో ఫ్రంట్ వీల్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే మీరు హైవేలో బాగా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మీకు మధ్యలో సడన్గా పాత్ హోల్ వచ్చిందనుకో, టైర్ ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నదనుకో, హోల్లో పడిందా అయిపోయి రిమ్ము అలా వీల్ ఏదైనా సరే ఇరిగిపోద్ది. అడిగి నాది ఆల్రెడీ ఒకసారి ఇరిగిపోయింది, 11,000 బొక్క అయింది కూడా. సో ఫ్రంట్ వీల్లో టైర్ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నాకో మీకు మైలేజ్ బాగా వస్తుంది, కంట్రోలింగ్ బాగుంటుంది. మీ ఫ్రంట్ అలాయ్ వీల్ కానీ స్పోక్ వీల్ కానీ ఏదైనా సేవ్ అయింది, మీకు 10,000 కానీ 5,000 కానీ ఇక్కడ సేవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్కి టైర్ చూసింగ్ అనమాట. అంటే ఏ బైక్ పడితే ఆ బైక్ ఎలాంటి పడితే అలాంటి టైర్లు చూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా బైక్ ఉంది 100-350, నేను ఆఫ్ రోడ్స్కి, రైడింగ్కి, లాంగ్ డ్రైవ్స్కి ప్రతి దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాను. సో నేనైతే 2 types ఆఫ్ టైర్స్ యూజ్ చేస్తాను. ఏంటి అంటే 2-in-1 టైర్ అనమాట. ఇప్పుడు నాకు ఇది సియట్, ఇది వచ్చేసి నాకు సియట్ ఆఫ్ రోడ్ టైర్. ఆల్మోస్ట్ నేను రోడ్స్లో యూజ్ అయింది నాకు, అండ్ ఆఫ్ రోడ్స్లో కూడా యూజ్ అయింది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, గ్రిప్ కూడా. కానీ మీకు R15కి ఇవన్నీ సూట్ కావన్నమాట. మీరు ఒకవేళ లాంగ్ డ్రైవ్స్ ఏదైనా ఆఫ్ రోడ్ వెళ్తారు అనుకుంటే తీసుకోవచ్చు ఆఫ్ రోడ్ టైర్స్. అలా కాకుండా మీరు డైలీ యూజ్ చేసే మామూలు కాలేజ్కి, హైవేస్కి ఇలా యూజ్ చేస్తానికి మీకు ఆఫ్ రోడ్ టైర్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్. పక్కాగా ఇంజన్ సేఫ్గా ఉండాలంటే, మీకు డస్ట్ ఎక్కువ పోకూడదు అనుకుంటే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోండి. అంటే నేనైతే ఎమర్జెన్సీ టైమ్స్లో నాకేమైనా మరీ ఎక్కువ డస్ట్ ఉందనుకుంటే, ఎక్కడ దుమ్ము ఏరియాలో వెళ్ళినప్పుడు ఒకసారి పక్కన పార్క్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ తీసుకొని ఎగ్జాస్ట్ దగ్గర పెట్టి క్లీన్ చేసుకుంటాను. మీరు అంత ఛాన్స్ తీసుకోవద్దు, నేను ఎమర్జెన్సీ కేసెస్లో అలా చేస్తాను. మామూలుగా బయట ఎయిర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్ తీసుకొని క్లీన్ చేయించుకోండి ఒకసారి, చెక్ చేసుకున్న తర్వాత డస్ట్ ఉందంటే. సో అది కూడా మీ బైక్కి లైఫ్ పెంచుతుంది, అండ్ మైలేజ్ కూడా పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ రేవ్ అనమాట. ఊరికే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వేసేసి బండి లాగుతూ ఉంటారు, ఎవడో దాటి వెళ్ళిపోయాడు అని క్రాస్ చేద్దామని. లేకుంటే ఏదైనా కాలేజ్ దగ్గర, మా కాలేజ్ దగ్గర బయట రోడ్డు మీద లాగుతారు బండ్లు. ఆడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పెడతాడు, అని అరుచు ఉంటుంది. అదేమో 20-30 స్పీడ్లో అలా వెళ్తుంది. దాని సౌండ్కి వాడు వెళ్ళే స్పీడ్కి సంబంధమే ఉండదు. వాడు వెళ్తాడు 120-140 వెళ్తాడా, వెళ్ళిపోమన్నా సౌండ్ రమ్మను, ఓకే ఎంజాయ్. అలా కాకుండా సెకండ్ థర్డ్ గేర్లో పెట్టి అదేందుకు పిల్ల బండ్లు 150cc 200cc ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. నాదేనా అనుకున్నావు 350cc. సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో పెట్టి ఇలా లాగితే అంటే లోపల ఏంది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, నీకు ఇంజన్ ఆయిల్ పాడైపోతుంది తొందరగా, అక్కడున్న పార్ట్స్ అన్ని తొందరగా అరిగిపోతాయి. ఎందుకు ఇవన్నీ చెప్పు, బొక్క మైలేజ్ బొక్క, ఇంజన్ బొక్క, ఇవన్నీ ఎందుకు చెప్పు. స్మూత్గా మంచిగా వాడుకో నీకోసం బండి నువ్వు నీట్గా. సో పవర్ రేవ్ అయితే అనవసరం అసలు. ఈ ఫస్ట్ సెకండ్ గేర్లో మీరు మీ రెవ్ని బట్టి గేర్ అయితే షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాడు సింపుల్గా, అండ్ హైట్ అండ్ అప్ అండ్ డౌన్స్ బట్టి. సో దానివల్ల మీకైతే మైలేజ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్, ఎలాంటి ఫ్యూల్ యూజ్ చేస్తున్నాం అనేది బైక్లో. అంటే కొంతమంది ఫ్యూల్లో వాటర్ మిక్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నాకైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. 3.5 లీటర్ ఫ్యూల్ పట్టిస్తే, అంటే ఈ బైక్ కాదు, నేను అప్పుడు గ్లామర్ యూజ్ చేస్తుండే మా ఫ్రెండ్ది. దాంట్లో ఒకసారి 3.5 లీటర్ ఫ్యూల్ యూజ్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ వాటర్ ఫిల్ అయింది. అది కూడా నేను ఒక 10-15 కిలోమీటర్స్ అయిన తర్వాత ఆగిపోయింది. ఎలా అంటే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూల్ వాటర్ మిక్స్ అయిపోయింది, తర్వాత స్లోగా మేము వెళ్ళే కొద్దీ వాటర్ కిందికి వచ్చేస్తుంది, ఫ్యూల్ పైకి అయిపోద్ది, అప్పుడు మీ బైక్ ఆఫ్ అయిపోద్ది. పెద్ద తలకాయ నొప్పి దాంతో. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్యూల్ వాటర్ మిక్స్ అయిందా ఎలా ఉందా అని. అండ్ మీరు డైలీ మంచిగా మీకు మైలేజ్ ఎక్కడ వస్తుంది, ఫ్యూల్ ఎక్కడ యూజ్ చేస్తున్నారో అదే బంక్లో పెట్రోల్ యూజ్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా పడితే అలా ఫాగ్ లైట్స్ అన్నీ బిగించేస్తూ ఉంటారు బండికి, ఎలా పడితే అలా ఒక 10-20 ఎక్కువ అన్ని అనవసరమైనవన్నీ ఎక్కడ పడితే అక్కడ డీజే లైట్లు అలాగే ఎందుకు అన్నీ చెప్పండి. మనం ఏమైనా జాతర పడి తీసుకుంటామా? సరే
సరే అవసరం ఉన్నాయి ఫాగ్ లైట్స్ బీచుకోండి. ఇదో నేను సింపుల్గా బీచుకున్నా, 2 ఉన్నాయి, కావాలంటే ఇంకో 2 బీచుకోండి. అవి బెటర్ పర్ఫార్మెన్స్, అంటే మీకు నిజంగానే అవసరమైంది, లుక్ కోసం కాదు, మీకు దారి కరెక్ట్గా కనపడడానికి బిగించుకోండి ఫాగ్ లైట్స్. అలా కాకుండా మీరు ఎలా పడితే అలా బిగించుకున్నాను అనుకో, ఆల్టర్నేటర్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల మీకు ఎలక్ట్రిసిటీ ఇదంతా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మీ లైట్స్ కానీ వీటన్నిటి. సో వాటి మీద ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రెషర్ పడింది అనుకో, ఆల్టర్నేటర్ మీద ఎక్కువ ప్రెషర్ పడితే ఫ్యూల్ ఎక్కువ కావాల్సి వస్తుంది బండి. సో మీకు ఫ్యూల్ లాస్ వస్తుంది, మళ్ళీ అక్కడ డబుల్ బొక్క వస్తుంది. సో నేనైతే ఫాగ్ లైట్స్ ఎలక్ట్రో టర్బో ఫాగ్ లైట్స్ యూజ్ చేస్తాను. ఒకవేళ ఈ ఫాగ్ లైట్స్ ఎలా ఫిక్స్ చేసుకున్నానో మీకు తెలియాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. మీకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ హెడ్ లైట్ బల్బ్కే ఫిక్స్ చేశాను. మీకు బైక్లో ఆల్రెడీ ఫ్యూజెస్ కూడా ఉంటాయి, ఇలాంటి బల్బ్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే కరెక్ట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఒకటి కామెంట్లో పెట్టాడు, ఏంటి మీకు ఫాగ్ లైట్స్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు అంటే, నాకు ఎందుకు తెలియదు మానకు తెలుసు. ఎక్కడైనా నీకు డీప్ డార్క్ ఉన్నదనుకో అది యూజ్ చేసుకో, మౌంటైన్స్ హిల్స్లో అలా కానీ. అలానే ఎదురు వస్తానని అనుకో, వాడిని కంట్రోల్ లైట్గా ఉన్నావు అనుకో, వాడు ఎక్కడ అట్ట పోడు, అక్కడ లైటింగ్ చూసుకుంటూ వచ్చి నిన్నే గుద్దేస్తాడు. సో ఎదురుగా వెహికల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు లైట్ డౌన్ చేయండి, ఆఫ్ చేసేయండి, లేకుంటే డౌన్ చేసేయండి. అది సింపుల్ మెథడ్. లేదనుకో వాడు నిన్నే వచ్చి గుద్దుతాడు, నీకే బొక్క. నేను నా బండికి అయితే ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ యూజ్ చేస్తాను. దీంట్లో ఏంది బ్రో ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ ఉంది కదా అంటే ఫ్యూల్ ఎక్కువ సేవ్ చేస్తానా అని కాదు, అంటే ఫ్యూల్ సేవ్ చేస్తుంది. అది ఇప్పుడు మ్యాప్ 1 మ్యాప్ 2లో మీకు ఫ్యూల్ సేవ్ చేస్తుంది, మ్యాప్ 3 వచ్చేసి బైక్లో మీకు ఏ మ్యాప్ వస్తుందో సేమ్ అదే ఉంటుంది. అండ్ 4 to 10 వరకు మీకు పవర్ మ్యాప్ అనమాట, అంటే పవర్ పెంచుద్ది బైక్కి. పవర్ పెంచుద్దా అంటే స్పీడ్ పెరిగి వెళ్ళిపోద్దా బ్రో అట్లాంటిది ఏం కాదు, బైక్ కొంచెం పవర్ ఫీల్ వస్తుంది అనమాట. మీరు డ్రైవ్ చేస్తే మామూలు దానికన్నా కొంచెం అగ్రెసివ్ ఫీల్ వస్తుంది మీకు బైక్లో. అంటే నేను 1-2 మ్యాప్స్ వచ్చేసి నేను లాంగ్ డ్రైవ్స్లో హైవేస్లో ఉంటాను కదా, అలాంటి టైమ్స్లో మ్యాప్ 1 and 2 యూజ్ చేస్తాను, నాకు మైలేజ్ బాగా వస్తుంది. అండ్ ఆఫ్ రోడ్స్లో మౌంటైన్స్లో అలా డ్రైవ్ చేసేటప్పుడు మ్యాప్ 7 to 10 వరకు యూజ్ చేస్తాను, అప్పుడు నాకు కొంచెం పవర్ పెరుగుతుంది కాబట్టి బైక్లో ఈజీగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేసినా నా బైక్లో వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. అండ్ దీంట్లో లైట్ వర్షన్ కూడా ఉంది, అది 6000 అలా ఆ ప్రైస్లో వచ్చేస్తుంది. అదైతే ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసుకుంటుంది మీ డ్రైవింగ్ స్టైల్ బట్టి, ఫ్యూల్ సేవ్ చేయాలా లేకుంటే మీకు పవర్ ఎక్కువ వేయాలని. ఇదైతే మీకు స్విచ్ మోడ్లో వస్తుంది. ఇది వచ్చి నాకు 11,500 రూపీస్ పడింది. దీంట్లో లైట్ వర్షన్ అయితే జస్ట్ 6000 ఆ ప్రైస్లో వచ్చేస్తుంది. బ్రో ఇది వర్తా బ్రో అంటే వాళ్ళు బైక్ యూజ్ చేసిన బట్టి, నేనైతే లాంగ్ రైడ్స్కి యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఫ్యూల్ కన్సప్షన్ సేవ్ చేసుకోనికి అండ్ టెరైన్స్లో పవర్ కోసం కాబట్టి నేనైతే తీసుకున్నాను. అండ్ బైక్ ఆటోని అర్థం కాదు కానీ కొంతమంది 3-4 వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏదో బైక్ లాగేటి ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, అడ్జస్ట్ అయిపోతాను అనుకో, MT-15 రా బాబు, అది ఇద్దరు కూర్చొనికే లాస్ట్. అర్థం కాదు, ఇద్దరు రెండోవాడు ఉంటాడో పోతాడో, మూడోవాడు కూర్చుంటాడు. ఆ మూడోవాడు కూర్చున్నాడా టైలెట్ పట్టుకొని ఏలాడుతున్నాడా నాకు అర్థమే కాదు. అసలు ఎట్ట పడతారా దాంట్లో 3? అండ్ బస్తాలు అవసరమైతే వేసుకోండి, చిన్న చిన్న ఒక 50 కేజీల లోపల అలా అని చెప్పేసి 80 కేజీల మూటలు 2 వేసుకొని వెళ్ళిపోయాను అనుకో, బైక్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉన్నాయి. బైక్లా యూజ్ చేయండి, ఆటోలాగా ఎందుకు యూజ్ చేయడం చెప్పండి. నాకు తప్పదు, ఎమర్జెన్సీ అనుకుంటే తప్పదు అనుకోండి, బట్ బైక్ని బైక్లాగా చూడడం మాత్రం నేర్చుకోండి. నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయిన అనుకోని మీకు మైలేజ్ బాగా వస్తుంది. అండ్ బైక్ రిపేర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. మీ ఇంజన్ కూడా మంచి రన్నింగ్లో ఉంటుంది, మీకు పవర్ తక్కువ ఉండదు, మైలేజ్ తక్కువ ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు రెడీ రైడ్స్.